ఎందుకో తెలియదు కానీ మన లైఫ్‌లోకి అదే టైప్ పీపుల్ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు. ఎందుకలా జరుగుతుందో ఎప్పుడైనా గమనించారా? ఒకసారి గమనించండి. ఒక ఫ్రెండ్‌షిప్ పోతుంది, ఒక కొలీగ్‌తో ఇష్యూ వస్తుంది, ఫ్యామిలీలో సేమ్ ఆర్గ్యుమెంట్ మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. పీపుల్ మారిపోతారు, సిట్యుయేషన్స్ కూడా మారిపోతాయి. కానీ మనం ఫీల్ అయ్యేది మాత్రం ఆల్మోస్ట్ సేమ్ అలాగే ఉంటుంది. అప్పుడు మనకనిపిస్తుంది, నాకే ఎందుకు ఇలాంటి వాళ్ళు దొరుకుతారు అని. మొదట్లో అనిపిస్తుంది ప్రాబ్లమ్ వాళ్ళలో ఉందని. కానీ ఒక పాయింట్ తర్వాత మనకే డౌట్ వస్తుంది, ఇది నాకు మాత్రమే ఎందుకు రిపీట్ అవుతుంది అని. యాక్చువల్లీ సైకాలజీలో కూడా ఇదే చెప్తారు, మనకి ఫెమిలియర్ అయిందే మనకి సేఫ్ అనిపిస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి రిలేషన్షిప్స్లో ప్రూవ్ చేయాలి, ప్లీజ్ చేయాలి, కాన్ఫ్లిక్ట్స్ అంటే గొడవలు అవాయిడ్ చేయాలి, అలా ఫీల్ అవుతూ పెరిగితే మనకి తెలియకుండానే అదే ప్యాటర్న్ వేరే వేరే వాళ్ళతో మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. పీపుల్ మారుతారు కానీ మన ఎక్స్పీరియన్స్ మాత్రం మారదు. ఇదే విషయం గీతాలో కూడా చెప్పారు, మన వాల్యూ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే వస్తుంది అనిపిస్తే మనమే మనల్ని రాంగ్ ప్లేస్ లో పెట్టుకున్నట్టు. సో ప్యాటర్న్ మార్చాలంటే పీపుల్ ని మార్చాల్సిన అవసరం లేదు, మనకి మనం ఎనఫ్ అనిపించాలి. అది వచ్చిన రోజు ప్యాటర్న్ కూడా మారిపోతుంది.